నౌకకు 19 కోట్లట. హోర్ముజ్ దాటే చమురు నౌకలకు ఇరాన్ అధికారిక టోల్ ఫీజు వసూలు చేస్తుందట. ఇది ఈ ఫోటో చూడి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా. సో ఆ టోల్ ఒకటి పెట్టేసి ఒక నౌక హోర్ముజ్ జలసంధిని దాటాలి అంటే 19 కోట్లు ఇరాన్కి కట్టాలి. కట్టిన తర్వాత నీ 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 నౌక, నీ చమురు నౌక బయటికి వెళ్తుంది. వాళ్ళు ఈ అవకాశాన్ని ఇరాన్ వాడుకుంటున్నది. జలసంధి దాటేందుకు ఛార్జీల వసూలు, అది కూడా ఇరాన్ కరెన్సీలోనే చెల్లించాలి. అమెరికా ఇజ్రాయెల్ నౌకలపైన పూర్తి నిషేధం అట. ఆ 2 దేశాలకు సంబంధించింది మొత్తానికి నిషేధం, మిగతా దేశాలకు మాత్రం వసూలు చేస్తున్నారు. ఇక అమెరికా ఇజ్రాయెల్కి అసలు లేనే లేదు, అసలు ఎంట్రీ లేదు, ఎగ్జిట్ లేదు. నేటి నుంచి యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా సంస్థలపైన కూడా దాడులు చేయబోతున్నారట. ఎవరు? ఇరాన్. 18 అమెరికా కంపెనీలకు ఐఆర్జీసీ హెచ్చరిక. ఇస్ఫహాన్లో బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడ్డ అమెరికా. కీలకమైన అణు రక్షణ కేంద్రాలకు నష్టం. భారీ పేలుళ్ల వీడియోను పోస్ట్ చేసిన ట్రంప్. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ముమ్మరం. దుబాయ్ తీరంలో కువైట్ చమురు నౌకకు మంటలట. ఇరాన్ లొంగేదాకా యుద్ధం చేయండి, ట్రంప్ పైన గల్ఫ్ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయట. వాడు లొంగేదాకా యుద్ధం చేయాలి అంటే ఆ లోపు నీ గల్ఫ్ దేశాల్లో పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ అమెరికా కంపెనీ అయిన యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, టెస్లా సంస్థల మీద దాడి చేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. యుద్ధాన్ని కూడా ఆపాలి, కానీ ఆపియరని ఆయన ఎందుకు? అవసరమైతే గల్ఫ్ దేశాలు అమెరికా మీద ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ఆపు అన్న ఒత్తిడి తీసుకురావాలా. ఇది ఇంకా ముందుకెళ్తే ఏడు దాకా పోద్దో మనం ఊహించడం కూడా కష్టం. హోర్ముజ్ను వదిలేసి యుద్ధం ఆపేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యోచిస్తున్నాడట. హోర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుందామని ప్రయత్నం చేసినా కానీ అయితలేదు. 4 వారాల్లో 6 వారాల్లో ఖతం చేద్దాం అనుకున్నాం, కుదురుతలేదు. ఇప్పటికే 30 డేస్ దాటింది. సో దాన్ని స్వాధీనం చేసుకోకుండానే యుద్ధం ఆపేస్తే ఎట్లా అన్నది ఆలోచనలో ట్రంప్ పడ్డాడట. హోర్ముజ్ను తెరవడానికి క్లిష్టమైన భారీ ఆపరేషన్ చేపట్టాల్సిన పరిస్థితి. కలిసిరాని నాటో, ఇతర మిత్ర దేశాలు. జలసంధి బాధ్యతలు యూరప్, గల్ఫ్ దేశాలకు అప్పగించే యోచనలో ట్రంప్. వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించిందట. హోర్ముజ్ జలసంధిని దాటే నౌకల దగ్గర నుంచి అధికారికంగా ఛార్జీల వసూలుకు ఇరాన్ సిద్ధమైంది. జలసంధిలో నౌకల రాకపోకల పర్యవేక్షణ, ఫీజులు, అనుమతులు, నిషేధాలు తదితర అంశాలతో ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ మంగళవారం ఆమోదం తెలిపింది. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRIB ఆ వివరాలు వెల్లడించింది. ఆ ప్రణాళిక ప్రకారం జలసంధి మీదుగా అమెరికా, ఇజ్రాయిల్లకు చెందిన నౌకలతో పాటు ఇరాన్ పైన ఏకపక్షంగా ఆంక్షలు విధించిన దేశాల నౌకలపై పూర్తిగా నిషేధం ఉంటుంది. ఆ దేశాలకి ఎంట్రీ లేదు. జలసంధి పైన ఇరాన్ సార్వభౌమత్వంతో పాటు మరోవైపు ఉన్న ఒమన్ సహకారంతో ఈ ప్రణాళిక అమలు, జలసంధి నిర్వహణ కోసం చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను రూపొందిస్తుంది. ఈ జలసంధిని దాటేందుకు కట్టాల్సిన ఫీజును డాలర్లలో కాకుండా ఇరాన్కు చెందిన రియాల్ కరెన్సీలోనే చెల్లించాల్సి ఉంటుంది. అంటే డాలర్ ఆధారిత అమెరికా ఆంక్షలేవి వర్తించవు. ఒక్కో నౌక పైన 19 కోట్ల వరకు ఫీజు వసూలు చేయబోతున్నది. అంటే దాదాపు $20 మిలియన్. అయితే చమురు నౌకలు, కంటైనర్ షిప్లు, బల్క్ క్యారియర్లకు వేరువేరుగా ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంది. ఇక జలసంధిలో రక్షణ ఏర్పాట్లు, నౌకలకు భద్రత, పర్యావరణపరమైన ఏర్పాట్లపైన ఇరాన్ పలు నిబంధనలు రూపొందించింది. ఇరాన్ పైన అమెరికా దాడులకు ప్రతిగా పశ్చిమాసియాలోని అమెరికా సంస్థలన్నింటిపైన బుధవారం ఉదయం 8 గంటల నుంచి భారీ స్థాయిలో దాడి చేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC ప్రకటించింది. గ్లోబల్ సంస్థలైన డెల్ టెక్నాలజీస్, మైక్రోసాఫ్ట్, HP, సిస్కో, ఇంటెల్, ఒరాకిల్, యాపిల్, మెటా, IBM, JP మోర్గాన్ చేజ్, జనరల్ ఎలక్ట్రిక్, బోయింగ్ సహా 18 సంస్థల కార్యాలయాలు, ఆస్తులపైన క్షిపణులు, డ్రోన్ల దాడి చేస్తామని హెచ్చరించింది. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు వెంటనే దూరంగా వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించింది. ఈ సంస్థలు వాటి టెక్ సేవల సహాయంతో అమెరికా మిలిటరీ ఇరాన్లో దాడి చేస్తోందని ఆరోపించింది. ఇకపైన ఆ సంస్థలన్నీ తమ లక్ష్యాల పరిధిలో ఉంటాయని పేర్కొన్నదట. ఇక నాకు తెలిసి మొత్తం ఆఫీసులన్నీ ఖాళీ చేయాల్సిన పరిస్థితి. అంటే కువైట్ కానీ, దుబాయ్ కానీ, ఖతార్ కానీ, ఇట్లాంటి సౌదీ కానీ ఇట్లాంటి దేశాల్లో ఆయా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ మీద అటాక్ చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తున్నది. ఈ ఏడు దాకా పోద్దో చూడాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒరాకిల్ ఊచకోత అట. 30,000 మంది ఉద్యోగులను తీసేసిందట. 30,000 ప్రపంచవ్యాప్తంగా
ఒరాకిల్ కంపెనీలో ఉన్న 30,000 మంది ఉద్యోగులను తీసేసింది. మన దేశంలో ఒక్క భారతదేశంలోనే దాదాపు 12,000 మందిని తొలగించింది. మంగళవారం పొద్దున్నే అందరికీ మూకుమడిగా మేల్చిపోయినాయట. నీ జాబ్ ఖతం 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 ఫినిష్ అని వెళ్ళిపోయి రాకని. మరిన్ని తొలగింపులుంటాయన్న వార్తలతో ఉద్యోగుల్లో ఆందోళన. ముగిసిన త్రైమాసికంలో భారీగా లాభాలు. ఏఐలో పెట్టుబడుల కోసం కోతలకు దిగిన అమెరికా టెక్ కంపెనీ. అంటే ఈ జీతాల ఇచ్చే బదులు ఏఐ మీద ఫోకస్ చేద్దామని ఈ జీతాల డబ్బులు అంతా తీసుకుపోయి ఏఐలో పెట్టుబడులు పెడుతున్నారట. అందుకే ఉద్యోగాలు తీసేసిరట. 30,000 ఉద్యోగాలు అంటే ఏంది చూడండి. అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ మంగళవారం ఒకేసారి 30,000 మంది ఉద్యోగులపై వేటేసింది. అందులో ఏకంగా 12,000 మంది భారతదేశంలో పనిచేస్తున్న ఉద్యోగులే. అమెరికా, భారత్, కెనడా, మెక్సికో సహా పలు దేశాల్లో పనిచేస్తున్న 1,62,000 మంది ఒరాకిల్ సిబ్బందిలో 18% మందిని తీసేసిందట. నాకు తెలిసి ఇది చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా. అమెరికా, కెనడాల్లో తొలగించిన ఉద్యోగుల్లో కూడా పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారు. మేనేజింగ్ హోదాల్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది వేటుకు గురయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6 గంటలకు 1,000 మంది సిబ్బందికి ఒకేసారి ఈ తొలగింపు మెసేజ్లు వచ్చినాయట. మార్చి 31 వారి చివరి పనిదినమని చెప్పిందట. మార్చి 31 కంపెనీ ల్యాప్టాప్లకు యాక్సెస్ కూడా ఆపేసిరట. ఉదయం నిద్ర లేవగానే బాంబులా వచ్చి పడిన వార్తతో మొత్తం టెక్ ప్రపంచంలో సంచలనం నెలకొంది. ఒరాకిల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల కోత. ఒరాకిల్ ఇండియాలో 30,000 మంది పనిచేస్తున్నారు. మరో విడత కోతలు కూడా ఉంటాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏ చేదు వార్త వినాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే మరి ఇదేం నష్టాల్లో ఉన్న కంపెనీ కూడా కాదట. ఈ క్వార్టర్లో లాభాలు వచ్చినాయట. $156 బిలియన్ డేటా సెంటర్ ప్రాజెక్టు కూడా చేపడుతున్నదట. ఏది ఏఐ. ఇందుకోసం ఇప్పటికే దాదాపు $50 బిలియన్ అప్పు తెచ్చిందట. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నది. దీంతో వెంటనే $10 బిలియన్ నగదు అందుబాటులోకి వస్తుందని అంచనా. నిజానికి ఒరాకిల్ నష్టాల్లో లేదు. దాని లాభాలు ముగిసిన త్రైమాసికంలో గత ఏడాదితో పోలిస్తే 95% పెరిగి $6.13 బిలియన్ చేరుకున్నది. పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదిరినాయి. అంతా పచ్చగా ఉందనుకుంటున్న తరుణంలో ఈ భారీ కోత నిర్ణయం తీసుకున్నది. తీసేసిన ఉద్యోగులకు ముగిసిన నెల జీతంతో పాటు మరో 3 నెలల జీతం ఇస్తారు. ఇప్పటి వరకు కంపెనీలో సర్వీసును లెక్కగట్టి ఏడాదికి 15 రోజుల జీతాన్ని అదనంగా చెల్లిస్తారు. వీటికి తోడు మార్చి 31వ తేదీ వరకు మిగిలి ఉన్న అన్ని సెలవులను నగదు చేసుకోవడానికి అనుమతిస్తారు. కార్మిక చట్టాలకు అనుగుణంగా గ్రాట్యుటీ ఇస్తారు. కంపెనీ నిర్దేశించిన గడువులోగా రాజీనామా చేసిన వారికే ఇవన్నీ వర్తిస్తాయట. ఇది సిచ్యువేషన్. దారుణంగా ఉన్నది పాపం. కానీ రాత్రికి రాత్రి ఉద్యోగం పోవడం అంటే ఏందంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఫార్మా రంగానికి సంక్షోభం అట. యుద్ధం ప్రభావంతో తగ్గిపోయిన నౌకల రవాణా, కష్టంగా మారిన ముడిసరుకు దిగుమతి, దాదాపు రెట్టింపు పైన ముడిసరుకు ధరలు, రవాణా ఖర్చులు కూడా 50% పెరిగినాయి. గల్ఫ్ దేశాలకు ఎగుమతిపైన ప్రభావం పడుతున్నది. మార్చిలో 5,000 కోట్ల నష్టం అంచనా. ఔషధాల ధరలు 25% పెరిగే ప్రమాదం ఉందట. మనం రోజు వేసుకునే గోళీలు ఉన్నాయి కదా, కొంతమంది రోజు వేసుకుంటారు, కొంతమంది అప్పుడప్పుడు వేసుకుంటారు, రోగం వచ్చినప్పుడు వేసుకుంటారు. ఆ మెడిసిన్స్ యొక్క రేట్లు పెరిగే అవకాశం ఉందట. కారణం ఏంటి అంటే ఆ మెడిసిన్ తయారు చేయడానికి గల్ఫ్ దేశాలు మిగతా దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడిసరుకు సరిగ్గా రాకపోవడం వల్ల వాటి రేట్లు పెరగడం వల్ల ఇక్కడ రేట్స్ పెంచాల్సిన పరిస్థితి. అండ్ దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయినాయట. ఇరాన్ యుద్ధ ప్రభావం భారత ఫార్మా రంగాన్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా ముడిసరుకు దిగుమతిపై తీవ్ర ప్రభావం పడుతోంది. తయారైన మందుల ఎగుమతి మీద కూడా ప్రభావం గట్టిగానే ఉందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఔషధ కంపెనీలు గల్ఫ్ దేశాల నుంచి ప్రధానంగా పెట్రోకెమికల్ సాల్వెంట్స్, కెమికల్ ఇంటర్మీడియట్స్ అండ్ పాలిమర్స్ను దిగుమతి చేసుకుంటాయట. ఎక్కడి నుంచి? గల్ఫ్ కంట్రీస్ నుంచి. ఔషధాల తయారీ ప్రక్రియలో రసాయనాలు కరిగించేందుకు లేదా కలిపేందుకు కొన్ని ద్రావణాలు, సాల్వెంట్స్ అవసరమట. ఇవి ముడి చమురు నుంచి వస్తాయట. సో ఇట్లా పలు ఔషధాల తయారీలో ప్రాథమికంగా ఉపయోగించే వీటన్నింటి యొక్క దిగుమతి తగ్గిపోవడంతో ఇబ్బంది ఎదురవుతున్నదట. ఇప్పుడు సమస్య గింతుంటుంది, దాన్ని ఇంత చెప్పి రేట్లు పెంచుతారు. అన్ని ఫార్మా ఈ కంపెనీలన్నీ ఏంటి అండి, పెద్ద పెద్ద కంపెనీలు. సన్ ఫార్మా, రెడ్డీస్, వాడు వీడు, ఇదంతా ఎవరు? వీళ్ళంతా పెద్ద మాఫియా. ఇది దొరికిందే సందు పెంచురి అంతే. ఇప్పుడు ఇంతకాలం లాభాల బాటలో ఉన్నారు కదా, ఒక్కసారి నష్టాలు రాగానే మందుల రేట్లు పెంచుడేనా? ఇక మరి వచ్చిన లాభాల సంగతి వచ్చినప్పుడు